వెల్కమ్ టు తెలుగు వన్. 1978లో జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టి ఆనాటి ఆంధ్రజ్యోతి, ఉదయం, పలు రకాల పత్రికల్లో అపారమైన అనుభవం గటించి నిజాయితీ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఆనాటి విలువల్ని ఈనాటికి కొనసాగిస్తూ నేటి తరం యువ జర్నలిస్టులకి స్ఫూర్తి మంత్రాన్ని అందిస్తున్న భోగాది రాయుడు గారు స్టూడియోలో మనతో ముచ్చటించడానికి వచ్చారు. రాయుడు గారు నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తే రాజకీయ పార్టీలు మీడియాలోకి ఎంటర్ అవ్వటం, మీడియాలో అది టీవీ ఛానల్స్ రూపంలో, పత్రికల రూపంలో వాళ్ళ ఎజెండాని అమలు చేయటం, ఇక అదే పనిగా ప్రత్యర్థుల్ని వాళ్ళు అధికారంలో ఉన్న ఈ అధికారిక పత్రికలు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రతిపక్ష పత్రికలు పూర్తి స్థాయి ఆయా పార్టీల పాంప్లెట్స్ లాగా విరుచుకుపట్టడం, వాస్తవాలతో సంబంధం లేకుండా నిత్యం అశుద్ధం అచ్చు వేయటాన్ని ఎలా చూడాలి? మీరు చెప్పారు కదా 1978లో జాయిన్ అయ్యానని. అప్పుడు రాజకీయ పార్టీల ప్రమేయం ఉండేది కాదు. జర్నలిజంలో అభిమానాలు ఉండేవి. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి అది అప్పుడు పెట్టింది కేఎల్ఎన్ ప్రసాద్ గారు, ఎక్స్ఎంపీ గారు. ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేసింది. నార్ల వెంకటేశ్వరరావు గారు, నండూరు రామ్మోహన్ రావు గారు లాంటి మహామహులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. బోరా శాస్త్రి గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. అప్పుడు రాజకీయ పార్టీల వాళ్ళు ఒక డబల్ కాలం ఐటమ్ వస్తే వాళ్ళ గురించి సంతోషించేవాళ్ళు. పలానా పత్రికలో మన గురించి వచ్చింది. కేఎల్ఎన్ ప్రసాద్ గారు కాంగ్రెస్ ఎంపీ అయినా కూడా కాంగ్రెస్ గురించి రాయమని ఆయన అడిగేవాడు కాదు. ఆయన తరఫు వాళ్ళు కూడా మేనేజ్మెంట్ని అడిగేవాళ్ళు కాదు. పత్రికల్లాగానే ఉండేవి. ఇప్పుడేంటి అన్నిట్లోనూ విలువలు దిగజారిపోతున్నట్టే రాజకీయాల్లో కూడా దిగజారిపోయినాయి. సో ప్రత్యర్థుల్ని వేధించడానికో, తమ సొంతంగా ప్రమోట్ చేసుకోవడానికి పత్రికలు పెట్టుకుంటే అభ్యంతరం ఏమీ లేదు. సరే, ఏదో పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఇష్టమైన వాళ్ళు ఆ పార్టీల్లో ఉంటారు, లేకపోతే లేదు, ఇబ్బంది లేదు. ప్రత్యర్థి పార్టీల మీద రాయడానికి వీలు లేని భాషలో, చూడటానికి వీలు లేనంత అసభ్యకరమైన కార్టూన్లతో విరుచుకు పడటం అనేది బహుశా ఒక 10-15 ఏళ్ళగానే ఈ ట్రెండ్ మనకు కనపడుతుంది. ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే, ఒక పత్రిక ప్రత్యర్థుల మీద అశుద్ధం లాంటి కథనాలని వండి వార్చటం, వలకబోయటం, బురదలో ముంచేయటం లాంటి వ్యాపకాలు లేకుండా రాజకీయ పార్టీలు మనలేవా అని భయపడేంత పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు మనం సాక్షి చూడండి. సాక్షి అని పేరు పెట్టడానికి మొహమాట పడాల్సిన పని లేదు. అసలు ఆ భాష మనం చదవలేము, ఆ భావ వ్యక్తీకరణ మనం అర్థం చేసుకోలేము. మనము అంటే ఇన్ ది సెన్స్ కొంచెం పద్ధతిగా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా అది భరించలేము. అట్లాగే ఇప్పుడు సిపిఎం కూడా పత్రికలు ఉన్నాయి, కానీ ఈ దారుణం లేదు సమాజంలో. భరించలేని భాష వాళ్ళు ఏమి కనపడతాం నాకు విశాలందరిలో కానీ ప్రజాశక్తిలో కానీ. ఇప్పుడు వీళ్ళకి ఉంది, కేసీఆర్ వాళ్ళకి కూడా పత్రికా ఛానల్ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే, ఈ పత్రికలు కానీ, ఈ పత్రికల్లో పనిచేసి జర్నలిస్టుల ముసుగులో పనిచేసే వాళ్ళు కానీ, దే ఆర్ నాట్ జర్నలిస్ట్. మీరు 1-10 సార్లు నేను చెప్పడానికి మొహం పడినాం. ఈ రాజకీయ పార్టీల నేతృత్వంలోని, యాజమాన్యాలలోని, ఆధ్వర్యంలోని పత్రికల్లో, ప్రచార సంస్థల్లో, టీవీల్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా జర్నలిస్టులు కాదు. గతంలో జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళని తీసుకున్నారు, పెద్ద జీతాలే ఇవ్వచ్చు కాబట్టి. ఎందుకనంటే ఇది చేసే తప్పుడు పని కదా, దీనికి ఫెయిర్ జర్నలిజం కాదు కాబట్టి వాళ్ళను వాళ్ళు అమ్ముకోవటం లాంటిది కాబట్టి. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం అది అంతిమంగా. అవును. అయితే ఉన్న వార్తలను రాయటానికి, ఉన్న వార్తలను రిపోర్ట్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికే ఒక జర్నలిస్ట్కి ఏ రోజుకి ఆ రోజు ప్రసవ వేదనలాగా ఉంటుంది ఉన్నదాన్ని చేయటానికి.
అనునిత్యం లేని దాన్ని సృష్టించి రాయటానికి అసలు ఎంత టాలెంట్ కావాలి. ప్రతి నిత్యం అబద్ధాల కాలకోట విషయాన్ని చిమ్మటం. అసలు అది మామూలు టాలెంట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాలి వాళ్ళని. ఎందుకనంటే మీరు సాక్షిలో పనిచేసే వాళ్ళని చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో వేరే మనిషి ఎవరు లేకుండా చూసి ఏంట్రా బాబు నీ పరిస్థితి అంటే అది చెప్పే అంత వినలేం. అంత దారుణంగా చెప్తారు వాళ్ళ పార్టీ గురించి, లేకపోతే అక్కడ ఉన్న మైండ్ సెట్ గురించి, వీటి గురించి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర పనిచేసిన వాళ్ళే సాక్షిల్లో కూడా ఉన్నారు. ఎవరో లేకుండా చూసి గురువుగారు అమ్మో నాయనో దాంట్లో మీరు పని చేయలేరు అని చెప్తారు. ఎందుకనంటే జర్నలిస్ట్కి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండాలి. మనం దేనికోసం పనిచేస్తున్నాం? సమాజ హితం కోసం పనిచేస్తున్నామా? ఒక రాజకీయ పార్టీ హితం కోసం పనిచేస్తున్నామా? స్వలాభం కోసం పనిచేస్తున్నామా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న వాళ్ళు వేసుకుంటారు మనసులో. కానీ జీతాల కోసం, సౌకర్యాల కోసం, మరి జీవితాలు గడపాలి, భార్య పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి ఇట్లాంటి మురుక్కాలలో చేరిపోతూ ఉంటారు. అయితే దీనికి ఒక విరుగుడు చేయాల్సిన అవసరం ఉంది. అసలు అది మెయిన్ పాయింట్. వాళ్ళు రాసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అది రాజకీయ పార్టీ, ప్రచారం చేసుకుంటారు. ప్రత్యర్థుల్ని అందరికీ కూడా కొడాలి నానే ఆదర్శ పురుషుడు వాళ్ళు రాసే భాషగా. కాకపోతే ఆయన నోటితో వాడతాడు, నూరు వాడతాడు, వీళ్ళు పెన్నులు వాడతారు. భాష ఒకటే. అటువంటి వాళ్ళని మీడియాగా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. వాళ్ళు మీడియా కాదు, ప్రైవేట్ సర్క్యులేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టే తిట్లు కాకుండా ఇంకా కూడా తిట్టుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు చదువుతారు. ఇప్పుడు మీరు పత్రిక ఎవరు చదువుతారు? మీ పత్రికని మీ ఫ్రెండ్స్, మీ శ్రేయోభిలాషులు, మీ అభిమానులు, మీ సానుభూతి పరులు చదువుతారు. మీరు రాసే చెత్త అంతా మిగిలిన చదవరు కదా. జనరల్ పబ్లిక్కి అవసరం లేదు కదా చెత్త. సో వీళ్ళందరినీ కూడా ప్రచార సాధనాలుగానే గుర్తించాలి తప్ప జనరల్ మీడియాగా గుర్తించకూడదు అనేది నా భావన. నేను ఒక 2 నెలల క్రితం అనుకుంటా నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాశాను. 2 ముఖ్యమంత్రులకి లెటర్ రాశాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి. అయితే మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు పత్రికలకి, లేకపోతే మీడియా కాన్ఫరెన్సులకి పిలుస్తున్నారు, అక్రిడిటేషన్లు ఇస్తున్నారు, బస్సు పాసులు ఇస్తున్నారు, జర్నలిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తున్నారు. ఒక రాజధాని కేంద్రాల్లోనే కాకుండా 2 రాష్ట్రాల్లోనూ, ఇక్కడ వరంగల్, అక్కడ అమలాపురం, ఎక్కడ ఎట్లా ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఆర్ ఎంపవర్డ్. ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళని మీరు మీడియాగా గుర్తించకండి. వాళ్ళు రాజకీయ పార్టీల ప్రచార సాధనాలుగానే గుర్తించండి, తప్పు లేదు. వాళ్ళ ఓపిక కొద్దీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్యాటర్నైజ్ దోస్ ఆర్గనైజేషన్స్ మీడియా యాజ్ మీడియా అని నేను ఉత్తరాలు రాశాను. నాకు చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అయితే రాలేదు. నా ఫర్మ్ ఒపీనియన్ ఇది. అయితే ఇక్కడ మీరు చెప్పింది వీళ్ళని గుర్తించొద్దు, ఆ గుర్తింపు అనేది ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని ఏది నిజమైన మీడియా ఏది కాదు అనేది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు కూడా ప్రజా ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనమే పరమావధిగా నడిపే మీడియా సంస్థల్ని, రాజకీయ పార్టీ నడిపే మీడియా సంస్థని కూడా ఒకే ఘాటిన కట్టి ప్రజలు చూసే విధానం కూడా అది పత్రిక ఇది పత్రిక అనే భావన ప్రజల్లో వ్యాపించి ఉంది. దాన్ని ఎలా తీసేయాలి? అది చాలా ముఖ్యమైన అంశం. ఇది ప్రజల్లో కూడా ఒక పేరు చెప్పగానే ఓహో ఇది పలానా పార్టీ ప్రచార పత్రిక అనే భావం బలంగా నాటుకునే విధంగా చర్య తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వమే. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కాదు, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ తెలుగుదేశం పార్టీ. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న మీడియా సంస్థలు, ఇవి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా ప్రచార సాధనాలు. సో ప్రజల దృష్టిలో ఈ క్లారిటీ ఉండాలి, ఈ రెంటిని విడదీసి చూడాలి అనే భావన ప్రజలకి కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఒకనాటి పత్రికలు ప్రస్తుతం మీడియా రంగం ఏదైతే సోషల్ మీడియా అనేది అది రెండు వైపులా ఉన్న పదునైన కత్తి. అది చెడుకి పనిచేసే ప్రభావం, మంచికి వాడే ప్రభావం. కాకపోతే చెడునే ఎక్కువగా అట్రాక్ట్ చేసే వ్యవహారం, ప్రభుత్వాలను మార్చే పరిస్థితి. అమెరికన్ మీడియా కూడా అక్కడ అమెరికా ప్రజల మా ఆ ఎన్నికల సరళిని మార్చే పరిస్థితి. ఇక్కడ మనం నేషనల్ మీడియా ఎవరికి అబంధ హస్తాల్లో ఉందో చూస్తూనే ఉన్నాం గడిచిన 10 సంవత్సరాల నుంచి. అట్లాగే సోషల్ మీడియా కూడా దానికి ఒక పరిధంటూ లేదు. మామూలుగా ఏదైతే ప్రభుత్వాల ఆధీనంలో, ప్రభుత్వాల చెప్పు చేతల్లో ఉన్న మీడియాని చేయలేని మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి స్వతంత్ర మీడియా పెట్టుకుంటే మళ్ళీ దాంట్లో కూడా ఈ రాజకీయ నాయకులు పెయిడ్ మీడియా ఒక్కొక్కళ్ళకు 100, 150 యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోవటానికే ఆ వార్త ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ ఫేక్ ద్వారానే ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఉంది వాస్తవానికి. దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా కట్టడి చేయాలి? యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా సమర్థనీయం, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, అంబటి రాంబాబు లాంటి డాన్సర్స్ రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. ఆయన మంచి నృత్య కళాకారుడు అయి ఉండేవాడు, దిక్కుమాలిన పాలిటిక్స్లోకి వచ్చాడు. కానీ మీకు చిలకలూరిపేట లేకపోతే వెస్ట్ గోదావరిలో పెనుగొండలో ఉంటారు ఇట్లా మేల్ డాన్సర్స్, ప్రభల మీద ఆడవాళ్ళతో పాటు డాన్స్లు వేసేవాళ్ళు. మరి అంబటి రాంబాబు గారు ఆ లైన్లోకి వెళ్ళకుండా ఈ లైన్లోకి ఎందుకు వచ్చాడో తెలియదు. కానీ 2 లైన్లు చూపిస్తున్నారు కదా ఆయన. నాకు ఆయన రాజకీయాల కంటే ఆయన డ్యాన్సులు అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అరెస్టులు చేసే కార్యక్రమం ఇప్పటికైనా తీసుకుంటున్నందుకు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా ప్రభుత్వాన్ని. అంబటి రాంబాబు గారు ఏమంటారంటే ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. రైట్. ఎవరు ఏ రకమైన ప్రశ్న వేశారు, ఎవరిని అరెస్ట్ చేశారో ఆయన ఒక జాబితా ఇస్తే, ఇప్పుడు అతను రవీంద్ర ఇదిగో ఈ మీడియా విమర్శలు చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద ఈ విమర్శలు చేశాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఈ విమర్శలు చేశారు, అందుకని అరెస్ట్ చేశారు. అట్లా మీరు ఒక 10 మంది చెప్తే సార్, 10 మంది పేర్లు ఎక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారో చూస్తే నేను ఖచ్చితంగా ఆఫీసర్ని తప్పు పడతా, మళ్ళీ మాట్లాడతా. ముందు అసలు తెలియాలిగా ప్రజలకి, మీరు ఏం మీడియా విమర్శలు చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, తప్ప అన్యాయమా, ప్రజలకు తెలియాలిగా. నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదుగా. అంచేత ఏంటంటే సోషల్ మీడియాని పాజిటివ్ సోషల్ మీడియా, వీళ్ళు నెగిటివ్గా చేస్తే యాంటీ సోషల్ మీడియా, పాజిటివ్గా చేస్తే సోషల్ మీడియా. యాంటీ సోషల్ మీడియాని ఖచ్చితంగా ఆపేయాలి ఒకటి. అలాగే ప్రచార సాధనాలుగా ఉన్న మీడియా సంస్థల్ని రికగ్నేషన్ రద్దు చేయాలనేది నా పాయింట్, నా డిమాండ్, నా ఆకాంక్ష. వాళ్ళు మీడియా ముసుగులో ఉండకూడదు. రైట్ గారు, ఈరోజు సాక్షిలో, ఈరోజు పత్రిక సాక్షి పత్రికలో మెయిన్ పేజ్లో కనికట్టు కుట్ర పచ్చ పన్నాగమే అనే హెడ్డింగ్ పెట్టింది. విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సిబిఐ, ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అనుకో దుష్ప్రచారం, బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన నౌకలో డ్రగ్స్ ఉన్నాయని గగ్గోలు, రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని నాడు ఎల్లో మీడియా రాద్ధాంతం అని ఇవాళ. ఆనాడు ఎలక్షన్కు ముందు ఏదైతే కంటైనర్ కలకలం, డ్రగ్స్ కలకలం రేగిందో దాంట్లో అదేమీ లేదు, ఈ ఎల్లో మీడియా అన్నెసరీగా ప్రభుత్వ దుష్ప్రచారం చేసింది, ఇవాళ సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవంది అనేది ఈరోజు సాక్షి కథనం. అయితే ఆ రోజు సాక్షి ఏమి ప్రచురించిందో చూద్దాం. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్, కేరఫ్ కోటయ్య చౌదరి, సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా. ఆ రోజు సాక్షి రాసిందేమో ఎవరో కోటయ్య చౌదరి ఆక్వా 25,000 కోట్ల డ్రగ్స్ దందా అని చెప్పేసి పుంకాలుగా పచ్చమత్తు కిక్కులో వంకర రాతలు అని చెప్పేసి ఒక పక్కన కోటయ్య చౌదరిది 25,000 కోట్ల డ్రగ్స్ దందా అని చెప్పేసి రామోజీరావు కార్టూన్ వేసి పచ్చమత్తు కిక్కుతో వంకర రాతలు
ఉం? ఈ రకమైన రాతలని విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేఆర్ఎఫ్ కోటేజ్ వెబ్లో పబ్లికేషన్స్లో. సాక్షి అనేది ఒక రెస్పాన్సిబుల్ మీడియా కాదు, అది వైసీపీ యొక్క మౌత్ పీస్. ఏది రాస్తే దాంట్లో వైసీపీకి లాభం కలుగుద్దని అనుకుంటారో, వైసీపీ నాయకులు సంతోషపడతారని అనుకుంటారో అది రాస్తారు. ఏ పారామీటర్సు వాళ్ళకు ఉండవు. అందువల్ల అది రాశారు, ఇది రాశారు, అది తప్పు రాశారు, ఇది రైట్ రాశారు అని అనుకోవటానికి కరెక్ట్ కాదు సార్. ఏదైనా వాళ్ళు రాస్తారు, దానికి లాజిక్ ఉండదు. అది ఒక యుద్ధరంగంలో సైనికుడు ఇలాగే కాల్చాలి తుపాకీ, అలాగే పేల్చాలి బంధుపాత్ర అని ఉండదు కదా. వీళ్ళేంటంటే ఆ పార్టీకి ఒక అనుబంధ పరిశ్రమ, వాళ్ళు ఏదైనా రాస్తారు. అసలు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలను తప్పుదోవ పట్టించి అది ఒక రకమైన అశాంతిని, ఒక ఫేక్ న్యూస్ని, ప్రోపకాండను ప్రజల్లోకి చొప్పించటం, ప్రజల బ్రెయిన్ను విషతుల్యం చేయటం, అది సమాజానికి ఏ రకంగా అనారోగ్యకరం అనే దాని బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా. 100కి 100 పాళ్ళు కూడా ప్రభుత్వంగా తీసుకోవాలి. నేను అనుకోవటం ఏంటంటే రేవంత్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టి ఉండడు అని నేను అనుకుంటున్నా. హీఈస్ డైనమిక్ లీడర్, బేసికల్లీ చీఫ్ మినిస్టర్ అనే తర్వాత, కానీ ఈజ్ ఎ వెరీ డైనమిక్ పర్సనాలిటీ. ఆ సీఎం ఆఫీస్ వాళ్ళన్నా ఆయనకి గైడ్ చేసి ఉండాల్సింది. ఈ మీడియాలని విడి చేయాల్సిన అవసరం ఉంది సార్ అని. మీడియా అనగానే అదేదో బ్రహ్మ పదార్థం అయిపోయినట్టు అందరూ గడగడలాడతారు, రెండు సార్ కూర్చోండి, కాఫీ తాగారా, టీ తాగారా అన్నట్టుగా. దీంట్లో ఏలుముద్ర బ్యాచ్లు కూడా మీడియా ముసుగులో వీరవిహారం చేస్తారు. సెక్రటేరియట్లో తిరిగే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అసలు ఏది మీడియా ఏది కాదు అనేది ప్రభుత్వానికే ఒక క్లారిటీ ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని నిర్వహించే మనుషులే బేసికల్గా. ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం అట్లా ఏమి ఉండదు. దానికి కోపం రావటం, విచారం రావటం, సంతోషం కలగటం, ఒకళ్ళ మీద వరం చూపెట్టడం, ఒకళ్ళ మీద శాపం పెట్టడం ఏం ప్రభుత్వానికి ఉండవు. ప్రభుత్వం ఈజ్ ఏ స్టాటిక్, దాన్ని నడిపే వాళ్ళవే ఈ లక్షణాలన్నీ. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం సంతోషిస్తుంది అంటాడు ఎవడో మంత్రి గారు. ఎందుకు సంతోషిస్తుంది? దానికి ఏమన్నా హార్ట్ ఉందా సంతోషించడానికి, తెలవడానికి? వీడు సంతోషిస్తున్నాడు అనమాట మంత్రి గారు. అట్లా వీళ్ళు చేయాల్సిన పనులు చెయ్యకుండా ఊరికి నేను నీతులు చెప్తూ కాలక్షేపం చేస్తుంటే వీళ్ళు సమాజానికి, ప్రజలకు కూడా ప్రభుత్వాన్ని నిర్వహించే వాళ్ళు ద్రోహం చేస్తున్నట్టే. ఏది మీడియా విమర్శించవచ్చు, రెగ్యులర్ మీడియాగా ఉండి రాజకీయ పార్టీలతో సంబంధం లే. ఆంధ్రజ్యోతి, ఈనాడు రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని చెప్పలేరు ఎవరో కూడాను. ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, అటు ఇటు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ తరఫున వీళ్ళు ప్రచారం చేస్తా వార్తలు రాయొచ్చు. బట్ దోస్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ మేనేజ్డ్ బై, ఇప్పుడు వార్త ఉంది, ఆంధ్రప్రభ ఉంది, ఆంధ్రభూమి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, డెక్కన్ క్రానికల్ ఉంది. ఇవన్నీ కూడా నాట్ మేనేజ్డ్ బై పొలిటికల్ పార్టీస్. వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకుంటారు. కానీ వీళ్ళు మంచి రాసినా కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదంటాను నేను. ఒకవేళ ప్రభుత్వాన్ని పొగుడుతా సాక్షిలో వార్త వచ్చినా కూడా వీ నీడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళకి ఏదో అవసరం ఉండి ఉంటుంది, సబ్ ఎడిటర్కో, రిపోర్టర్కో, ఎడిటర్కో, ఎవడికో ఉంటుంది. సో రాసి ఉండొచ్చు, కానీ దే ఆర్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. బేసికల్గా ఆ తేడా ప్రభుత్వ నిర్వాహకులకు తెలవాలి. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచిపెట్టారు ప్రకటన రూపంలో. ఈనాడు ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ డబ్బులు ఉన్నాయిగా మరి. ఇప్పుడు సాక్షి ఈజ్ నాట్ రన్ బై ది హార్డ్ ఎర్న్డ్ మనీ ఆఫ్ ది ప్రొపరైటర్స్. ప్రజల డబ్బు వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో వచ్చినాయి, అవి పెట్టి నడుపుతున్నారు. ఎంట్రీగా పెట్టి కొండకేస్తున్నారు, వస్తే కొండ వస్తుంది, పోతే ఎంట్రీకి పోతుంది, వాళ్ళకి నష్టమే ఉంది. ప్రసార మాధ్యమాల్లో, ఈ ప్రింట్ మీడియాలో ఈ గ్యాప్ని స్పష్టంగా డీమార్క్ చేసే ప్రయత్నం ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నాయిగా అట్లాంటి పత్రికలు. ఈ 2 ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సందేశం? ఈ 2 నేను పేపర్లకు కాదు, 2 ప్రభుత్వాలకి నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే, నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ఏది మీడియా ఏది సోషల్ మీడియాని మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అది కరెక్ట్. పాజిటివ్ విమర్శలు వస్తే యూ టేక్ ఇట్,
వీళ్ళు బాగా చెప్పారు, అవును ఈ లోపాలు ఉన్న మాట ఫ్యాక్టే కదా, మనం సరిదిద్దుకుందాం. దట్ వే గవర్నమెంట్స్ కెన్ థింక్ ఆఫ్ ఇట్. యాంటీ సోషల్ మీడియా ఉంది ఈ పార్టీలు ప్రమోట్ చేసేది. అది ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం ప్రమోట్ చేసినా, ఈ వైసీపీ ప్రమోట్ చేసినా, బీఆర్ఎస్ ప్రమోట్ చేసినా, కాంగ్రెస్ ప్రమోట్ చేసినా, సోషల్ మీడియా మీన్స్ టూ వింగ్స్, సోషల్ మీడియా అండ్ యాంటీ సోషల్ మీడియా. ఈ యాంటీ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా శుభ్రంగా, మన హైకోర్టు కూడా గట్టి చివట్లో పెట్టింది కదా, మీ ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ఊరుకోవాలా, కేసులు పెట్టకుండాను, ఈజ్ ఇట్ అని అడిగింది. సో సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా అతను ఎవరికి, సత్తల రామకృష్ణారెడ్డి కొడుక్కి రిలీఫ్ ఇవ్వలేదుగా, అమరావతి పోయి అక్కడ వేసుకో కేసు అన్నారు కదా. సో ఏంటంటే గవర్నమెంటే చెయ్యాలి, దీనికి ఒక ప్రత్యేకమైన ఒక విభాగం ఉండాలి రెండు గవర్నమెంట్లోనూ. అయ్యా ఈ పత్రికలు, ఈ మీడియా ఇవి ప్రజాక్షేమం కోసం పెట్టినవి కావు, ఆయా పార్టీల కోసం పెట్టినవి. మీరు తీసుకోవాలంటే తీసుకోండి ఒపీనియన్స్ వాటిలో, వద్దనుకుంటే మానేయండి. ప్రభుత్వ పరంగా వాటికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వటం కుదరదు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళకపోతే అక్కడ చంద్రబాబు గారి తప్పు, ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు. మీడియా ముసుగులో మీడియా కాని మీడియాపై ప్రభుత్వం వాచ్ డాగ్ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకి ఫేక్ను ప్రచారం చేసేదని అరికట్టాలని బాధ వేస్తుంది. అంటే మా ఇంటికి పేపర్ వస్తుందిగా, ఎవరింటికైనా వస్తుంది, మా ఇంటికైనా గొప్ప ఉంది, పేపర్ చదవను, టీవీలు కూడా చూడను. మరి ఎట్లా తెలుస్తే ఏం జరుగుతుందంటే, ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్ అన్నిటికీ ఉన్నాయిగా, పొద్దున్న ఒక పావు గంట, సాయంకాలం ఒక పావు గంట చూస్తే రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. పేపర్ ఎందుకు వేయించుకోవద్దంటే బాగుండదు, ఆ పక్కింటి వాళ్ళు వేయించుకుంటున్నారు, మనం కూడా వేయించుకోకపోతే బాగుండదని ఒక పేపర్ వేస్తాడు పొద్దున్నే, నెలగా 300 400 ఎంతో కడతారు. మీరు వచ్చి చూస్తే అసలు పేపర్లు మడతలు తీయకుండా లైన్లో పేర్చేసి ఉంటాయి మా ఇంట్లో. ఎందుకనంటే భయం వేస్తుంది. ఆ భాష, ఆ భావ వ్యక్తీకరణ, ఆ గోల. ఇందులో ఒకడు పత్తిత్తైనట్టు ఇంకొకడిని ఎల్లో జర్నలిజం అంటాం, లేకపోతే ఆ ఎల్లో జర్నలిజం అనిపించుకునే వాళ్ళు బ్లూ మీడియా అంటాం. ఆ బ్లూ మీడియా అంటే బాగా లేఖిపదం, బ్లూ ఫిల్మ్లు అనేవాళ్ళు కదా ఇదివరకు, నీలి మీడియా. అట్లాగే ఇది నీలి ఫిల్మ్ లాగా నీలి మీడియా. ఏంటి ఆ వాంఛనీయ పోకళ్ళు, అది నా వర్రి. అంటే చాలా కాలంగా దీంట్లో ఈ బురదగుంటలోనే తిరుగుతా, ఇక్కడిక్కడే తిరుగుతున్నాం కదా, అందువల్ల ఏంటంటే చూసినప్పుడు మనసుకు బాధ వేస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు.